హాయ్ అండి. అందరు బాగున్నారా? ఇంతకుముందు నేను మందారం మొక్క గురించి మాట్లాడాను కదండీ! దానికి పువ్వులు పూసాయి. ఇంతకుముందు పుయ్యకపోయేదని చెప్పాను కదా! అది అన్ని పువ్వులు పూయడానికి కారణం గూడా చెప్తానని చెప్పాను కదా! దాని గురించి ఈరోజు మాట్లాడుకుందామండి. మనము నర్సరీకెళ్ళి, ఆ నర్సరీలో ఎరువులు, మట్టి అన్నీ తీసుకొస్తాం గదండీ! ఆ మట్టిలో ఎరువులు కలిపిన మట్టి ఇస్తారు కదా! దాంతో పాటు ఆ నర్సరీ వాళ్ళను ఇవి పువ్వులు పూయాలంటే ఏం చేయాలని మా వారు అడిగారండి. ఇది నాకు కూడా తెలియదు. దీనికంతటికి కారణం మా వారే. ఆయన్నే అడిగి ఏమేస్తే ఇన్ని పువ్వులు పూస్తాయని చెప్పి అడిగితే ఆ నర్సరీ వాళ్ళు చెప్పారండి. అడుగుపిండి ఏస్తే పువ్వులే గాని, పళ్ళే గాని బాగా పండుతాయి, పూస్తాయని చెప్పారండి. అడుగుపిండంటే మీకు గుర్తొచ్చిందా? మనము పొలాల్లో చల్లుతారు గదండీ! యూరియా. అదేనండి అడుగుపిండి. ఏం లేదు 15 రోజులకొకసారి లేదా నెలకొకసారి మన టేబుల్ స్పూన్ ఉంటుంది గదా! టీ స్పూన్. దాంతో ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క మొక్కకేసారంటే కొంచెము మొద మొదకు కొంచెం దూరంలో ఎయాలండి. మొదకు దగ్గరలో ఏస్తే మళ్ళా చెట్టు మాడిపోతుంది మొక్క. అందుకే మొదళ్ళకు కొంచెం దూరంగా ఏసి 15 రోజులకు నెలకొకసారి ఏసారంటే మీ మొక్క పళ్ళ మొక్క గాని, పువ్వుల మొక్క గాని, పువ్వులు గాని, పళ్ళు గాని బాగా పూస్తాయి, పండుతాయండి. అలాగే ఇంకొకటి ఈ ఇంకో మందారం మొక్క చూయిస్తున్నాను గదా! దానికి డీప్‌గా చూడండి. నల్ల దోమ, తెల్ల దోమ పడుతుంది గదా! అది అంతా జిగురు జిగురుగా ఉంటుంది గదండీ! దీనికి గూడా మందుందండి. ఇది గూడా నర్సరీ వాళ్ళనడిగితే వాళ్ళిస్తారండి. నర్సరీకెళ్ళి ఈ తెల్లదోమ, నల్లదోమ పట్టింది జిగురుగా ఉంటుంది. ఈ జిగురు పోవట్లేదు. అందుకే మొగ్గలు రాలిపోతుంటాయండి. అది జే ప మొత్తం పట్టేసి జిగురు జిగురుగా ఉంటుంది. ఎక్కువగా వచ్చేది మందారం మొక్కలకే ఈ నల్లదోమ, తెల్లదోమ వస్తుందండి. ఈ మొక్కను ఎన్ అసలు ఒక్క పువ్వు పూసేది గాదు. ఎప్పుడైతే ఆ స్ప్రే చేశామో ఈ ఈ ఇప్పుడు చూయిస్తున్నాను కదా! ఈ మందారం మొక్క. అప్పటినుంచి ఆ స్ప్రే చేసినప్పటి నుంచి బాగా పువ్వులు దీనికి గూడా బాగా పువ్వులు పూస్తున్నాయండి. అదండి. పువ్వులు పూస్తున్నాయని చెప్పాను గదా! ఇది అందరికీ తెలిసే ఉంటది. నేను ఎవరికీ తెలియదని ఇట్లా చెప్పట్లేదు. అందరికీ తెలిసే ఉంటది ఈ విషయం. ఎవరన్నా తెలవని వాళ్ళుంటే ఈ వీడియో చూసి తెలుసుకుంటారని చెప్తున్నా. లాస్ట్ టైం గూడా చెప్పాను. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసుకోండి ప్లీజ్. ఇది నాది కొత్త ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను.